సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్, వెల్కమ్ టు తెర వెనక కథలు. బేసిక్గా మనం ఎంతోమంది సూపర్ స్టార్స్ని, సూపర్ హీరోస్ని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఒక కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంటారు మన సూపర్ హీరోస్. సో అలాంటిది కృష్ణ గారు కానీ అండ్ మహేష్ బాబు గారు కానీ ఎంత సూపర్ స్టార్సో మనందరికీ బాగా తెలుసు. అండ్ మన పాన్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్లోనే సూపర్ స్టార్స్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ వాళ్ళకి కూడా ప్రెసిడెంట్స్ ఉంటారు అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు మరి నాతో పాటు సూపర్ స్టార్ మన కృష్ణ గారికి వీర అభిమాని ఉన్నారు అండ్ అలానే ప్రెసిడెంట్ కూడా. అండ్ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మహేష్ బాబు గారు అతడు సినిమా రిలీజ్ స్టార్ట్ అయిపోతుంది. మహేష్ బాబు గారు అనగానే కూడా మంచిగా బ్లషింగ్ వచ్చింది. సో మరి మహేష్ బాబు గారి ఫస్ట్ సినిమా లాంచ్ హీరోగా కృష్ణ గారు లాంచ్ చేసేటప్పుడు సో మీకు ఎలా అనిపించింది మహేష్ బాబు గారిని చూసినప్పుడు? గౌరవనీయులు కె రాఘవేంద్రరావు రాజకుమారుడు చిత్రంతో షూటింగ్ ఓపెనింగ్ మహేష్ బాబు అంటే అసలు మాకు పండగ. మీరందరూ వెళ్ళే వాళ్ళ పద్మనాభ షూటింగ్ ప్రారంభోత్సవం అంటే మాకు ఇన్విటేషన్ కార్డు వచ్చినాయి, మేము పోయినాం, చాలా హంగామా చేసినాం. చాలా రాఘవేంద్ర కూడా అసలు మీకు చెప్పనవసరం లేదు సార్. మాకు ఆ బాబు గారిని ఏ రకం చూపిస్తే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారో ఆ రకం చూపిస్తుంటే అవన్నీ మనం చెప్పనవసరం లేదు. ఇక ఆయనకు హీరోయిన్ కానీ హీరో కానీ ఏ దేంట్లో చూపిస్తే ఏ భాగం చూపిస్తే ఆయనకు ప్రేక్షకులు ఇష్టపడదని చెప్పేసి చాలా గొప్ప దర్శకుడు. కలిసినాం, ఇచ్చినాం. రాజకుమారుడు ఖమ్మం నర్తకి థియేటర్లో రిలీజ్ అయింది, చాలా హ్యాపీ అయింది. ఇక ఒక వారం తర్వాత సినిమా సూపర్ హిట్. సక్సెస్ మీట్ కోసం ఖమ్మం వచ్చారు. అక్కడ మన ఖమ్మంలో నర్తకి థియేటర్ వస్తున్నారని తెలవగానే డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మొత్తం అందరికి లెటర్లు ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చేసి, సార్ మా మహేష్ బాబు వస్తుండు, మరి అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత ఆ వచ్చిన అభిమానులు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఉండడు మాకు తెలియదు సార్ అని చెప్పేసి వాళ్ళతో ఒక 10 ఐడెంటిటీ కార్డు తీసుకొని ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అని ఆ 10 ఐడెంటిటీ కార్డు వీళ్ళకి ఇచ్చినాం. వీళ్ళే స్టేజ్ మీకు పోవాలి, మిగతా ఎవరు నాట్ అలౌట్ అని. అప్పుడు మహేష్ బాబు అట్లా అందరితో వచ్చాడు, పూలమాల వేసి మహేష్ బాబు ఫస్ట్ సినిమా సూపర్ హిట్ బాబు గారు మీకు అభినందన అని చెప్పేసి ఆ వేదిక మీద స్వాగతం పలికిన. సో అప్పట్లోనే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మహేష్ బాబు గారిని. మళ్ళీ ఖమ్మం వచ్చినాక మళ్ళీ తిరిగి ఖమ్మం నుంచి బయటికి పోయేంత వరకు మాదే బాధ్యత. ఓ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఫిలిం అంటే స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక 1 month తర్వాత పద్మనాభ స్టూడియోకి పోయినా బాబుని కలవడం కోసం. సెకండ్ సినిమా ఏంటని మాట్లాడడానికి పోయినప్పుడు మాట్లాడు. అప్పటికి బాబు మాకు ఎక్కువ పరిచయం లేదు, మామూలుగా అలా అంటే సరే మనం ఖమ్మం వచ్చారు కదా మీరు ఇట్లా ఓహో కరెక్టే, మీరు ఏం చేస్తారు అన్నాడు ఫస్ట్. అంటే మాది టైలర్ షాప్ అండి అన్న. అంటే ఆయన అంటే పక్కన 10 మంది ఉన్నారు. టైలర్ షాపా అని నవ్వుకుంటే సరదాగా, మరి మీరు నాకు బట్టలు కుడుతున్నా అన్నాడు. ఎందుకు కుట్టినా చెప్పి టేప్ తీసినా మైసూర్ కొలత తీసుకున్నా. అప్పుడే పాకెట్లోనే పెట్టుకొని టేప్ రెడీగా ఉంది, మా టైలర్ షాప్ అండి, కొలతలు తీసుకున్నా, ఫోటో కూడా ఉంది, కొలత తీసిన ఫోటో కూడా ఉంది. అయితే అప్పుడు అసలు ఆయన ఆశ్చర్యపోయింది, పోయి లేదు నేను సరదాగా అంటున్నా అంటే సరదాలేండి, నెక్స్ట్ రాఖీ వస్తుంది నేను బట్ట గుట్టు తీసుకొస్తా అని కొలత తీసుకున్నా. నెక్స్ట్ రాఖీ పండుగకు పోయినా మా పాప మా ఫ్యామిలీ మొత్తం పోయినాం, 6 పోయినా. మహేష్ బాబు రాఖీ, మా పాప రాఖీ కట్టింది, బట్టలు పెట్టేసినాం. అప్పుడు లక్కీ ఏంటంటే ఇంత ఫ్రీడమ్ ఉండడానికి కారణం ఏంటంటే మహేష్ బాబు, మహేష్ వాళ్ళ అమ్మమ్మ దుర్గమ్మ గారు వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అపోలో హాస్పిటల్ దగ్గర ఇల్లు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పెళ్లి కాలే కాబట్టి ఫ్రీగా ఉండేవాళ్ళు. కృష్ణ గారు విజయల మీద వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. అట్లా ఇక అప్పుడు ల్యాండ్ ఫోన్లో దుర్గమ్మ గారు కూడా మాకు దగ్గర కారణం ఏంటి అంటే భద్రాచలం దగ్గర ముసలమడుగు వాళ్ళ సొంత ఊరు. అంటే భద్రాచలం మన ఖమ్మం జిల్లా. అంటే ఖమ్మం నుంచి ఇట్లా వచ్చినమ్మా అని ఆమె దగ్గర పోతే అయ్యా మన ఊరు మంది, మన జిల్లా, మనలు వచ్చిర్రా అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ చుట్టాలలాగా ఎంతో ఆప్యాయంగా టిఫిన్ చేయండి, భోజనం అని చెప్పేసి మా తల్లి చనిపోయినప్పుడు కానీ ఆ దేవతమ్మ ఆ ఆశీస్సు మాకు మంచుకునే. ఆ రకంగా మహేష్ బాబుకు చాలా దగ్గర అయ్యేవాడు. బాబు ఖమ్మం నుంచి రంగారావు వచ్చిరా, ఇప్పుడు వచ్చారు అంటే ఇట్లా వచ్చినాడు, పద్మనాభుడికి వచ్చేస్తాను మీరు అక్కడికి పండి వచ్చేస్తాను అంటే పాప రాఖీ తీసుకొచ్చిన అక్కడ కట్టుతామండి. అక్కడ రాఖీ కట్టినాక మళ్ళీ ఈ దుర్గం గారు ఆ ల్యాండ్ ఫోన్ చేసి అక్కడ పద్మల ఇన్ఛార్జి గోపాలకృష్ణ గారు రంగారావు పాప వస్తే మరి రాఖీ కట్టిందమ్మా అంటే మళ్ళీ పిచ్చోడు ఖమ్మం పోతున్నా కావచ్చు, మా ఇంటికి రమ్మను అంటే మళ్ళీ ఇంటికి పోతే పాపకు 5,000 చేతులు పెట్టి అమ్మ తీసుకోమని, అమ్మ వద్దొద్దా
నాది మీ అంత మీ అన్నేసం మీ మాదే ఉంది అని మా పాపకి 5,000 చేతులు కొనుక్కోమని. మళ్ళీ నేను స్టూడియోకి పోయినాక భోజనం అక్కడ ఏర్పాటు చేసినాం. రంగారావు అక్కడ పోయి భోజనం చేసిపోండి అంటే అక్కడ పోయి భోజనం చేసినాం. బాబు వాళ్ళ ఇంటికి వచ్చినాక అరే పాప వచ్చి రాఖీ కట్టండి, అగో కట్టిందమ్మా అని చూపించి. వా సూపర్. మరి మీరు కుట్టిన బట్టలు వేసుకున్నారా? వేసుకురు బ్లూ షర్టు ఫోటో కూడా తీసిన. ఆహా, అది కూడా ఫోటో తీసుకున్నారు. సూపర్. అసలు ఇక అంటే ఇక మా ఫ్యామిలీ కూడా మా మిస్సెస్, మా పాప, మా బాబు అందరూ అసలు కృష్ణ అంటే పంచప్రాణాలు, మహేష్ అంటే ఇక మా పాపకి అసలు ఇక సొంత అన్నయ్య భావన అంటది. అట్లా సెకండ్ టైం అర్జున్ షూటింగ్ కూడా అయిపోయినాక సినిమా సూపర్ హిట్ అయింది. సక్సెస్ మీట్ ఖమ్మం వచ్చిండు. అక్కడ అర్జున్ అన్నపురం నడుస్తుంది. అక్కడ మయూర్ సెంటర్లో విష్ణు హోటల్ మెయిన్ సెంటర్ అది. ఆ విష్ణు హోటల్లో మహేష్ బాబుని అక్కడ దింపి నైట్ లేట్ అయింది. అది దాదాపు 9 అయింది. అన్నీ జర్నీ చేసుకుంటూ వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం వచ్చేటప్పుడు నైట్ 9:30 అయింది. ఫస్ట్ షో టైంలో కలుస్తాను అనుకున్న అభిమానులు సెకండ్ షోలో కలిసారు అభిమానులకు హాల్లో. అయినా అక్కడ విష్ణు హోటల్లో అక్కడ నైట్ బస చేయించి తెల్లారి మార్నింగ్ 10ంటికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే మహేష్ చాలా హ్యాపీ అండ్ రంగారావు మంచిగా బాగా కష్టపడుతారు, బాగా చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో కూడా మన పాప వచ్చి అన్నయ్య బాగున్నాం అంటే మళ్ళీ తెల్లారి రాఖీ మళ్ళీ రేపు దొరకవు అన్నయ్య అంటే పర్లేదు కట్టేసి ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ రాఖీ కట్టారు. ప్రెస్ మీటు రాఖీ అన్ని ఫొటోస్ సూపర్. అసలు అట్లా ఆ రకంగా మా ఫ్యామిలీ మటుకి మహేష్ బాబు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగైంది. మా మిస్సెస్ కూడా బాబుని బాబు బాగున్నావా అంటది. అంటే ఒక అమ్మ పిన్ని బాగున్నావా అని మీద మహేష్ బాబు పెళ్ళికి వచ్చిన పెళ్ళి లవ్ మ్యారేజ్ కదా, బొంబాయిలో పెళ్లి జరిగింది. నైట్ మాకు ఇంటి మీద వచ్చింది. ఫస్ట్ అసలు కృష్ణ గారు పెళ్ళికి ఒప్పుకోకుంటే మంజుల గారు దగ్గరుండి నాన్నగారు పెళ్ళికి ఒప్పుకోవాలి, పెళ్లి చేయాలి, వాడికి ఇష్టమని చెప్పేసి కృష్ణ గారిని ఒప్పించి మంజుల గారు బొంబాయి పోయి కృష్ణ గారు ఇందిరాదేవి దగ్గర పెళ్లి చేసి వాళ్ళ కుటుంబం వరకే, బయట ఎవరు రాలేదు, పెళ్లి చేసారు. చాలా హ్యాపీగా తెల్లారి మనకు తెలిసింది, శుభాలు చెప్పినాం మేము. అందువల్ల సూపర్. అసలు పెళ్లి ఫొటోస్ అన్ని తర్వాత లీక్ అయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు ఎంత బాధపడ్డారు, మనసు అంతా బయట పెట్టేసినప్పుడు అదే ఆ టైంలో బాబు మాకు దగ్గర కావడం. ఇక అప్పుడు ఆ జిల్లా ప్రెసిడెంట్గా నేనైనాక ఖమ్మం జిల్లాలో ఇక ప్రతి మండలం 40 మండలం నుంచి కూడా అప్పుడు 1000 మంది పోయి 10,000 మంది అయినారు అభిమానులు. సినిమా బాబు కంటిన్యూ సూపర్ హిట్గా అసలు తిరుగు లేకుండా అసలు ఎనికి చూసే పని లేకుండా ప్రతి సినిమా సూపర్ హిట్ అయినాక అప్పుడు మహేష్ బాబుతోని ఖమ్మం నుంచి ప్రతిసారి ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే రామోజీ ఫిల్మ్ షూటింగ్ వాళ్ళ మేనమామ శాకమూరి రాంబాబు గారు ఉన్నారమ్మ పియగా. మహేష్ బాబు అన్ని విషయాలు ఆయన చూసుకునేవాడు. ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా బాబు చూడటానికి వస్తున్నారంటే రాండి పర్లేదు పద్మల ఫిల్మ్ సిటీలో రామోజీ ఫిల్మ్ షూటింగ్ అంటే ఒక సుమోకి 15 మంది పడతారమ్మా, 2 సుమ్మలు వేసుకొని పోయేవాళ్ళం 30 మంది. అడిగి పోయినాక ఆయన ఫోన్ చేస్తే ఫోన్ గేట్ వాళ్ళకి ఇస్తే ఇట్లా బాబుల చుట్టాలు వచ్చారు, వాళ్ళు ఫ్యాన్స్ అనబోయేదమ్మా మమ్మల్ని, బాబుల దగ్గర బంధువులు అంటే ఆ కారు నెంబర్ లోన్ గేట్లో రాసుకొని లోనికి పంపించేవాళ్ళు. అట్లా చాలా షూటింగ్, బాబీ అయితే, కలేజ్ అయితే, బ్రహ్మోత్సవం అయితే, సీతమ్మ ఒకటి సిరిమల చెట్టు అయితే, అట్లా పోయి అట్లా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఆ టైం కూడా వెళ్ళారు, ప్రతి దానికి వెళ్తున్నారు. సీతమ్మ సినిమా చెట్టు ఆ టైంలో మేము పోయి మాట్లాడాక అందరూ 30 ఫోటో దిగినాక లాస్ట్ ఫోటో నేను మా మిస్సెస్ దిగుతాం. మేము ఫోటో దిగినంటే బాబు దిగి తెలుసు ఇక లాస్ట్ ఫోటో అంటే థ్యాంక్ యూ బాబు అంటే బాబు కారు ఎక్కిపోయేవాడు. ఆ సీతమ్మ సినిమా చెట్టు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నమ్రత మేడం ప్రెగ్నెంట్ ఉన్నది 8 months, గౌతమ్ పుట్టేసిండు. మా మిస్సెస్ అంటే అప్పుడు దుర్గమ్మ చనిపోయారు. బాబు దగ్గరికి పోయి బాబుతో మాట్లాడుతుంది, అయ్యా ఈసారి నీకు అమ్మమ్మ పుడుతుంది మీ కడుపులో, మీకు పాపే అన్నది. చాలా సంతోషం అమ్మ అని బాబు మాకు చెప్పిండు. మేము వచ్చినాం. నెక్స్ట్ ఒక 2 daysలో అమ్మాయి పుట్టింది, సితారా. వాళ్ళ మేకప్ మెన్ పట్టాభి గారు మాకు ఫోన్ చేసిండు, రంగారావు మీరు చెప్పింది వాస్తవం, పాప పుట్టింది. అబ్బాయి ఎంత సంతోషం, మా దుర్గమ్మ గారు మళ్ళీ పుట్టిందని చెప్పి మాకు పట్టని సంతోషమైంది. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సంఘటనలు. సూపర్. సో ఇప్పటికీ కూడా మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారా? తప్పకుండా వెళ్తాను. ప్రతి సినిమా అసలు గుంటూరు కారం అయితే, సర్లే నీకోరు అయితే అన్నిటిలో. కాకపోతే ఇప్పుడు ఇక రాజమౌళి గారు సినిమా షూటింగ్ అయినాక మాకు కలవడం కుదరలేదు. కారణం ఏంటంటే అది కూడా అదే, ఇప్పుడు కొంచెం ఆయన హెయిర్ స్టైల్ బాగా మార్చి షూటింగు చాలా కొంచెం ఇంపార్టెంట్గా ఇచ్చుకుంటా, ఎవరి ఫోన్ కూడా లోనికి షూటింగ్ దాంట్లో తీసుకుపోకుండా బయటనే ఆఫ్ చేసి, అంటే లోన జరిగే ప్రతి సీన్ కూడా బయటికి లీక్ కాకూడదు, మన సినిమాకు ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటారమ్మా. అయితే ఈ సినిమా అంటే కలవలేదు. అప్పటికి బాబు గారు వాళ్ళ పిఏతో మాట్లాడుతున్నాను ఇట్లా, ఎందుకంటే ప్రతి మహేష్ బర్త్డేకి మేము ఖమ్మంలో ప్రతి ఇయర్ August 9 రక్తదాన శిబిరం పెడతాం. అభిమానులు ఒక 100 మంది రక్తదానం చేస్తారు.
ఆ రక్తదానం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి మేము డొనేషన్ చేస్తాం. తర్వాత వృద్ధాశ్రమంలో కంపల్సరీగా ప్రతి ఇయర్ అన్నదానం చేస్తాం. మొక్కలు నాటాలి, గ్రీన్ ఇండియా చేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఇయర్ మొక్కలు నాటి పెడతాం మహేష్ బాబు బర్త్డేకు. తర్వాత అంతే. ఇక నెక్స్ట్ ఇంకోటి మేము ఎప్పటికీ సంతోషం చెప్పే విషయం, మా మిస్సెస్కి మహేష్ బాబు అంటే ఎంత ప్రేమ అంటే ప్రతి ఇయర్ మా ఇంటి ముందు 30 మంది ఆడపడుచులకు మా మిస్సెస్ సొంతంగా చేయిలో పంచి పెడుతుంది. అమ్మో సూపర్. అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఎందుకంటే సరే ఈ రోజులలో కొంతమంది ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, భార్య భర్తన అంటది, ఏం మీకు ఇంత వయసు వచ్చింది ఇంకా మీకు ఫ్యాన్స్ అవసరం అంతే. కానీ ఈరోజు దేవుడి దేవాల మా శ్రీమతి దమ్మెంతి దొరకడం నా అదృష్టం భావిస్తున్నాను. ఆమె సహకారం వల్లనే నాకు 63 సంవత్సరాలు నేను ఫ్యాన్స్ చేయబట్టి 48 ఇయర్స్ అయింది, 48 సంవత్సరాలు ఇంకా చేస్తున్నాను. కారణం మా ఫ్యామిలీ సపోర్ట్. సూపర్ అండి, సూపర్. అతడు రిలీజ్ వస్తుంది, మరి ఏంటి సందడి స్టార్ట్ అయిందా లేదా? మామూలు లేదు, హంగామా రచ్చ. ఎక్కడ ఖమ్మం అంతా? ఖమ్మం సినిమా థియేటర్ కన్ఫర్మ్ అయింది. ఖమ్మం సినిమా థియేటర్లో 4 షోస్ చేస్తారు రెగ్యులర్గా, 10:30, 2:30, 6:30, 9:30. అయితే మేము ఫ్యాన్స్ షో మటుకి సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా అదే బాంబులు పేలవటం, కేక్ కటింగ్ అంతా వాళ్ళ స్టాఫ్ వాళ్ళకు అంతా హంగామా చేయడం అన్ని ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది. ఇక రేపు మండే నుంచి ఇక కార్యక్రమం స్టార్ట్ చేయడమే. అబ్బా ఎంత ఆనందం. అంటే ఇష్టమైన హీరోది రిలీజ్ అవుతున్న సినిమా రిలీజ్ అయిన పండగే కదా. ఆ రోజు మీరు అడగొచ్చు, మరి ఆ రోజు మరి ఫస్ట్ మీరు ఉదయం 10:30కి ఆటకపోవచ్చు అనవచ్చు. కానీ లేదమ్మా, ఎందుకంటే 10ంటికి మొక్కలు నాటడం, 11ంటికి చీరలో పంచి పెట్టడం, 12ంటికి రక్తదాన శిబిరం, 1 గంటకు అన్నదాన కార్యక్రమం. ఆ రోజు మొత్తం 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం 6 గంటలకు మనకు కుదరదు. కానీ ఫ్యాన్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పేసినాం 6 గంటలకు మన ఫ్యాన్స్ షో, అందరు దానికే రావాలి, అక్కడే మన హంగామా చేయని చెప్పినాం. అందుకని కావున ఆగస్టు 9న సాయంత్రం 6 గంటలకు ఖమ్మం సినిమా థియేటర్లో రచ్చ. సూపర్ అండి, సూపర్. మరి మహేష్ బాబు గారితో ఫోన్లో మాట్లాడారా? లేదమ్మా, ఇప్పుడు కాదు, ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు, అదే దుర్గమ్మ ఉన్నప్పుడు, దుర్గమ్మ దయ వల్ల అర్జున్ సినిమా అసలు ఖమ్మంలో ఈ అన్నమూల థియేటర్ అంటే కొంచెం ఊరుకు చివరి అది. అయితే ఆ సినిమా అందులో కన్ఫర్మ్ అయినప్పుడు ఈ సినిమా అంతకుముందు కూడా వేరే సినిమా వచ్చిన ఎక్కువ సినిమా హిట్ అయినా సరే ఒక వారం 14 రోజులు తీసేస్తారు అని చెప్పేసి ఈ విషయం చెప్పడం కోసం అదే ల్యాండ్ ఫోన్ చేసినమ్మా. చేస్తే అయితే మా ఇంట్లో ల్యాండ్ ఫోన్, అక్కడ ల్యాండ్ ఫోన్ చేసి, అమ్మ ఇట్లా సినిమా దూరం పడుతుందమ్మా, ఖమ్మంలో మంచిగా వినోద మహాలు, రాఘవ, సుందర్ ఇవన్నీ సెంటర్లో ఉన్నాయమ్మా, రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో ఉన్నాయి ఇవి అని పబ్లిక్ బాగా వస్తాం చెప్పి అంత మాడితే, అవును అలాగా సరే ఒక నిమిషం లైన్లో ఉండు అని బాబుని పిలిచి ఫోన్ బాబుకి ఇచ్చిందమ్మా. మహేష్ బాబుతో అప్పుడు ఫోన్లో ల్యాండ్ ఫోన్ నేను మాట్లాడాను. బాబు ఇట్లా అర్జున్ షూటింగ్ ఇట్లా మరి సినిమా ఇట్లా దూరం వేస్తారు అంటే, సరే ఎందుకంటే ఈ విషయం మటుకు మనకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సినిమా హాల్ అక్కడ వేస్తున్నారంటే వాళ్ళకు అమౌంట్ ఎంత వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, దాని లావాదేవీలు వాళ్ళకు ఉంటాయి కదా, సరే కాకపోతే నేను ఒక మాట చెప్పి చూస్తలే అన్నాడు. అప్పుడు బాబుతో మాట్లాడాను. సూపర్, ఎక్సలెంట్ సార్. మొత్తానికైతే కృష్ణ గారి అభిమానం కూడా మహేష్ బాబు గారి మీద చాలా మంచిగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు నిజంగా సూపర్ స్టార్ మీద ఉండబట్టి మహేష్ బాబు గారు ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, ఎంత సూపర్ హిట్స్ ఇస్తున్నారు ఓన్లీ ఫ్యాన్స్ కోసం. సో ఇలాగే ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అండ్ ఇంత సక్సెస్ని ఇలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మేము మహేష్ బాబుకి మేము ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పేది ఏంటంటే, మా పాపకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఫస్ట్ మా మనవరాలని అదే రామోజీ ఫిల్మ్ సిటీలో దూకుడు షూటింగ్ మా 3 ఇయర్స్ మనవరాలు తీసుకుపోతే బాబు చెప్పిన మా పాప అంటే అవును అలాగని చెప్పి మహేష్ బాబు ఎత్తుకున్నాడు. పెద్ద మనవరాలు దూకుడు, సెకండ్ చిన్న మనవరాలు శ్రీమంతుడు అదే ఫిల్మ్ సిటీలో, దానికి ఎత్తుకుండు. థర్డ్ మా మనవడు భరత్ అని నేను ఆ షూటింగ్ ఎత్తుకుండు. 3 సినిమాలు సూపర్ హిట్టే. అది మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక అభిమానులు 40 మండలం ఎంతమంది ఉన్నారో, దాదాపు ఒక 4,000-5,000 మంది అభిమాని మహేష్ బాబుతో ఫోటో తీపిచ్చాను. సరే ఫోటో తీపించడం ఎవరైనా కామన్ అనుకోవచ్చు మీరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియాలో ఎవరు చేయని విధంగా ఈ తోట రంగారావు చేసిన ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఎవరి అభిమాని కష్టపడి మన కృష్ణ మహేష్ని అభివృద్ధి చేస్తుండు, మంచి కార్యక్రమం చేస్తుండు, మంచి గుడ్డని చేస్తుండని చెప్పి ఒక అభిమాని గుర్తించి ఆ అభిమానికి ఖమ్మం జిల్లా బెస్ట్ ఫ్యాన్స్ అవార్డు అని మహేష్ బాబు చేత ఆ అవార్డు అబ్బాయికి ఇప్పించిన. సూపర్. అట్లా ఒక 6 సంవత్సరాల వరుసగా కంటిన్యూ 85, 86, 87 అట్లా ఖమ్మంలో కొత్తగూడెం చందా మల్లేశం, ఇల్లందు వంశీ, పాలంచ కనకాల రాంబాబు, సత్తుపల్లి తోట నాని, నేలకొండపల్లి బాజా శ్రీను, ఖమ్మం ఎన్ వెంకన్న,
ఇట్లా అంటే వాళ్ళు అసలు ఇక అవార్డు ఇప్పిస్తే వాళ్ళు ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టినవాడు రేపు 20 రూపాయలు ఖర్చు పెడతాడు, ఇంకొంచెం ముందుకు వస్తాడు అని. ఆ రకంగా ఖమ్మం జిల్లాలో కృష్ణా మైసేన అనేది డెవలప్మెంట్ బాగా చేసి ఈరోజు మనం ఏ కార్యక్రమం చేయడం సరే నేను చెప్తే 10 మంది ముందుకు వచ్చే విధంగా కార్యక్రమం చేసుకుని ముందుకు వస్తున్నాం. సూపర్. అందుకే కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అతను సార్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. అంత పేరు సంపాదించేసుకున్నారు. అవును, చాలా సంతోషంగా ఉంది. సూపర్ అండి. ఇప్పుడు కూడా నేను ఈ కార్యక్రమం చేయడానికి సరే నాకు కృష్ణా మైసేనగా ఒక జిల్లా కమిటీ, నగర కమిటీ, జిల్లా ప్రెసిడెంట్గా దేవపతి కిషోర్బాబు, తర్వాత నగర అధ్యక్షుడిగా మునగాల బాలు, తర్వాత మా టీం అంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంతా మీరు అన్నకు మరి ఇంత ఖర్చు పెడతారు, మరి ఎవరు పంపిస్తారు, ఎట్లా పెడుతున్నారంటే మా జిల్లా కమిటీ, నగర కమిటీ ఒక 20 మంది కమిటీ మెంబర్స్ ఉంటాం. రేపు సినిమా వస్తుంది, ఒక మనిషికి 1000 రూపాయలు, మనిషి 2000 అట్లా వేసుకొని ఆ కమిటీ సభ్యులు సహకారంతో మేము కార్యక్రమం చేసుకుని ముందుకు పోతున్నాం. సూపర్. ఇప్పటికీ కూడా మీరు టైలరింగ్ చేస్తుంటారా సార్? టైలరింగ్ చేస్తున్నాం. మా వృత్తి అదే కదా, చేస్తున్నాం, టైలరింగ్ చేస్తున్నాం. సంతోష్ టైలర్స్, సంతోష్ టైలర్, ఖమ్మం. సూపర్ సార్. సో మొత్తానికి ఇంకా ఇలా చేస్తూ ఇంకా ఫ్యాన్స్ అసోసియేషన్ని ఇంత బాగా డెవలప్ చేస్తూ ఇప్పటికీ కూడా 77లో స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ 10 years, 48 yearsగా మీరు అదే ఒక ఫ్యామిలీకి డెడికేటెడ్ ఫ్యాన్గా ఉన్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ అతడు కూడా ఇంకా మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమ అనురాగం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం.